అమృత్ పైలాన్ కూల్చివేత వెనుక కమ్మ సామాజిక వర్గంపై కక్షే కారణమని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమారెడ్డి ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం వదిలేయడం ఆయన నైజమని విమర్శించారు. తాను శివకుమార్ రెడ్డి బలవంతంతోనే కూల్చివేత వద్దకు వెళ్లాల్సి వచ్చిందని, ప్రతాప్ రెడ్డి జగన్ ప్యాలెస్ బినామీ అని, అవినీతి సొమ్ము బెంగళూరులో దాచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పొప్పుకుంటే కేసు పరిష్కరించుకుందామని సూచించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నిజాయితీ పరుడని ప్రశంసించారు. నేను ప్రమాణం చేస్తా, వాళ్ళు వచ్చి ప్రమాణం చేయదు. సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు, మిషన్ పంపించుకున్నావు, మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు, కొట్టించావు. నేను వచ్చా, వాస్తవం చూసా, ఇది పద్ధతి కాదని చెప్పా. నువ్వు వెళ్ళా, నాయకుడివి, నీతో మేము ఫాలో అయ్యాం. నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశువులం అయ్యాం. ఈ కరం పట్టింది. ప్రభుత్వం వచ్చింది, ఈరోజు పైలాన్ కూల్చిన విషయం మీద ఎంక్వైరీ చేసింది. ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డీఎస్పీ ప్రసాదరావు గారు కేసును క్లోజ్ చేసి మెమో చేసి ఉండాలి కోర్టులో. అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాడుకున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు. వాళ్ళు పర్ఫెక్ట్ గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు. అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు. వాస్తవం అయిపోయింది. కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు. అయ్యా తప్పయింది, నేను తప్పు చేశాను, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో, ధైర్యం ఉండాలా. నేను జైలుకు పోతా, 500 మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా, లొంగి వావచ్చుగా సిగ్గు లేకుండా బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే. నేను నమ్ముకున్న పాపం విలేకరులు జైల్లోనే ఉన్నారు. కనీసం లాయన్ కూడా పెట్టలా, నీ పాపాన్ని పోలా నువ్వు. నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసావు, బెయిల్ లేలా, నువ్వు ఒక్కడే బెయిల్ తెచ్చుకున్నావు. ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు, మళ్లీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధుల్లో. నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి, మీరు ఇట్టన్నా పోండి, నేను పబ్బం అయిపోయింది, నేను నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో. ఇదేనా రాజకీయ నైజం? ఆలోచించండి కావలి ప్రజలారా. దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను గోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా ఇళ్లకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం. కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా. ఇది వాస్తవం కాదా? మరిచెట్టి అడిగాడు, నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు. పాపం రా, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా? లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మ, నీ పోలేరమ్మ, మా గోలూరులో పోలేరమ్మ ఉంది, మేము వస్తాం, రా ప్రమాణం చేయి, సిద్ధము దేనికైనా సరే. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మోసం చేస్తున్నావు, ఇంకా జనాలను మోసం చేస్తున్నావు. ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది, మీకు తెలియని కుట్ర. లక్ష్మీ శ్రీధర్ రెడ్డి పేరు వినుంటారు మీరు. ఈ పైలట్ ప్రాజెక్టు అమృత్ పథకం కాంట్రాక్టర్. దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారో ఏం చేశారో. అయ్యా కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు, పైలాన్ కొట్టిన దాని మీద కాదా కేసు పెట్టాల్సింది నువ్వు. ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు గాని ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నిన్ను హర్షిస్తారు. కృష్ణారెడ్డి గారు, ఇది వాస్తవం. దీని వెనక ఎంత కుట్రుందో అన్ని బయటికి తీయండి, సాక్ష్యాలతో సహా వెలికి తీయండి, వాస్తవాలు వస్తాయి. ఈయన కోటరీకి, ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ. ఇదే లక్ష్మీ శ్రీధర్ రెడ్డి, ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు. అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్ష్యాలతో సహా వస్తాయి బయటికి. కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి. నేను చెప్తున్నా వాస్తవాలు కాదని శ్రీధర్ చెప్పమను, దావోలు నాకు కూర్చో చెప్పమను. దీని వెనక ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసుకోమని చెప్పు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి సింహపురి ముద్దుబిడ్డ వెంకయ్య నాయుడు పాపం పేదా సోదరులు అడగంగానే కావలి దాహత్కి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు, ఆ రోజు చేస్తే ఎంత నీచంగా మాట్లాడావో
కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత దేశించావో, నువ్వు ఏం చేసావు అనేది పబ్లిక్ గా చెప్తున్నా. ఈరోజు ఒక్క నీ పేరే లేదని కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకుని నువ్వు పైలాన్ని కూల్చడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు దోషులు చేసావు. నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనేదానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం, ఈ రోజు బెయిల్ విషయంలో తనొక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు. మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్స్ రాలా. ఇంకా ప్రతాప్ రెడ్డి ఆలోచించండి, మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో. మన్నెమాల సుకుమార్ రెడ్డి ఏ విధంగా రేత్రి అనక పొగనక కష్టం చేశాడో ప్రతాప్ రెడ్డి కోసం. కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చేయాలా, మంచి చేయాలా, చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పానే తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించలా. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పాపం ఆ తిరువిధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపోడు. అతను కూడా పాపం, అతనికి సంబంధమే లేదు. పాపం అతను రాను కూడా అలా అసలు మన పార్టీలో కూడా లేడు. ఆనాటికి అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు. ఎవరైనా చెప్పిన వాళ్ళు ఏమైనా పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా, వాళ్ళన్నా పోయి ఏమైనా చేయొచ్చుగా. వాస్తవాలు తెలుసుకోండి నాయన, నాయకులారా, కార్యకర్తలారా. ప్రతాప్ రెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి. కావలి ప్రజలారా, కావలి ప్రజలారా ఆలోచించండి. ప్రతాప్ రెడ్డి నైజం ఆలోచించండి. వాడుకోవడం, వదిలేయడం, ఈజ్ అండ్ త్రూ. ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే, ఇద్దరు సెట్ చేసుకుంటారు. ఒక ఆమెమో పలకదు, ఈయనేమో పలకతాడు. బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్. మనకు బండోళ్ళేమో ఆమె దగ్గరికి తీస్తుంది తెలివిగా. ఏందన్నా ఇదంటే ఆయన బడుచుకోబాక నువ్వు పని చేయంటాడు. మనకు పెట్టేస్తాడు. నా మీద నీకు చెప్తాడు, నీ మీద నాకు చెప్తాడు, నా మీద నీకు చెప్తాడు. ఇదిగో నా పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం, చరిత్రలకు సాక్ష్యం. ఇదిగో ఆ నిలబడాడు మావాడు సురేష్ బాబు సీట్లా కూర్చోలా. వాడిని పిలిచి ఏం చెప్పాడు, నాకు వాడికి కూడా పెట్టేశాడు. ఇటీవల కాలం అయ్యా ₹1 కోటి ఆదాయం చూపిస్తా ఒక్కోడికి సంవత్సరానికి, మీరు సుకుమారుని వచ్చి వదిలేసేయండి. ఇది ఎందుకు పెడుతున్నానంటే నువ్వు ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు. నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకి ఇచ్చి ఆయన మనుషులందరినీ ఆకట్టుకోవడం అంటే వాళ్ళందరినీ. ఎవ్వరు డబ్బులకు వచ్చేవాళ్ళు లేరయ్యా. మన్నెమాల సుకుమారుడి రెక్కల కష్టం, రేతిరి బుగురు సర్వీసు చేసిన మంచి కోసం వస్తారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అద్దబలము, నీలాగా 2000 కోట్ల ఆస్తులు, నీకు బెంగళూరులో ప్యాలెస్లు నాకు లేవు నాయనా. ప్రతాప్ రెడ్డి తెలుసుకో, మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన 5 నిమిషాల్లో నాకు చేస్తా ఉంది. నీ సిగ్గా తప్పు చేసావు, పైలాన్ని కూల్చావు, నువ్వు విలేకరులు మోసం చేసావు, ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు, ఇక్కడే కూర్చోన్నారు విలేకరులు అందరిని ఏకం చేసావు, ఇళ్ల పట్టాలు ఇప్పించావా విలేకరులకే, అది కూడా మోసం చేసావు లాస్ట్కి. ఆ రోజే చెప్పా నేను, వార్తా నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకుని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని మోసం చేసావు. ఆడా మోసమే. ఈ రోజుకి అదే పరిస్థితి. నీ ఇంట్లో కూర్చొని బెహరా నారాయణ, అనిల్, ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపశువుని. 150 కోట్ల రూపాయలు బేదా రవిచంద్రకి టికెట్కి ఇవ్వబోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించావు. తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించావు. సంతోషమే, నువ్వు వెళ్ళేసావు. నీకు నేను వద్దనుకున్నావు, పార్టీని సస్పెండ్ చేయించావు, మోసం చేసావు. నేను ఆడకపోతే నా సంఖ్య ఎందుకు నాకడమా? ఆ తిరువి ప్రసాద్ చెప్పాడు, నా బెల్లంతో ఏం పని అని చెప్పాడు ఆ తిరువి ప్రసాద్. పాపం ఆయన బెల్లంతోనే పని. సుకుమారుడితో ఏం పని అయ్యా నీకా? ఏం పని అయ్యా సుకుమారుడితోనా? నిద్రలే సుకుమారుడి సంకేతం ఇంకా నాకడమా? సిగ్గులే. నిద్ర లేస్తే చెప్పం సుకుమార్ రెడ్డి నిద్ర పడలేదంట పాపం.